వచ్చిన మీ అందరికీ దేవుని సేవకులకు ప్రత్యేక వందనాలండి. గతించిన రోజులన్నీ గతించిన సంవత్సరం అంతా దేవుడు తనలో మన అందరినీ భద్రపరుచుకొని మరొక నూతనమైన సంవత్సరం ఈ 2025 సంవత్సరంలోనికి మొదటి నెల ఈ 2వ వారంలోకి దేవుడు మనల్ని నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. సమయం తక్కువగా ఉన్నది కనుక కొద్ది సమయంలో దేవుడి మాటలను మనం తెలుసుకొని మనం ముందుకు వెళదాం. అందరూ బైబిల్ తెరిచినట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ యొక్క లేఖనంలో మనకి కనబడుచున్న మాట ఏంటంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం ఆఖరి లైన్ మనం చూసుకున్నట్లయితే నీ దుఃఖ దినములు సమాప్తమైనని దేవుడు మనకి చెప్తున్నాడు. అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క గ్రంథకర్త అక్కడ పరలోకమును గురించి దేవుడు అతనితో మాట్లాడుతున్న దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకంలో రాత్రి ఉండదని, సూర్యుడు ఉన్నాడని చెప్పి, చంద్రుడు ఉన్నాడని చెప్పి, ఎందుకు అంటే దేవుడే అక్కడ అంత ప్రకాశమానంగా ఉంటారని ఈ యొక్క లేఖనంలో మనకు కనబడుతుంది. అయితే ఈ యొక్క లేఖనంలో నుండి ఆఖరి మాట మనం చూసుకున్నట్లయితే మీ దుఃఖ దినములు సమాప్తం అయ్యిందని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఈ దినాన ఇప్పుడున్న మనందరికీ ఏదొక బాధ, ఏదొక చింత, ఏదొక వేదన, ఏదొక దుఃఖం మనలో ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెడుతూనే ఉన్నాయి. కుటుంబం ద్వారా కావచ్చు, మన వల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు, బంధువుల వల్ల కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, లేదా మనకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏవైనా సరే వాటన్నిటినీ మనం రోజు ఆ బాధలను చూస్తూ వాటన్నిటి గురించి దుఃఖపడుతూ ఏడుస్తూ మన యొక్క సమయాన్ని మనము ఎంతగానో విచారణతో నింపుకున్నట్లయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే దుఃఖ దినములు సమాప్తమాయని చెప్పి దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చాలి అని అంటే దేవుడు మన జీవితంలో దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇవ్వాలంటే మనలో ఉన్న దుఃఖములను దేవుని దగ్గర పెట్టి మనం సంతోషంగా ఉండాలంటే మనం కొన్ని పనులు చేయాలి, దేవునికి నచ్చినట్లుగా ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఈ దినాన ఈ దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలి అని అంటే ఒక 3 మాటలను త్వరగా మనం తెలుసుకుందాం. మొదటి సమూయేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యముల అధిపతి యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమలని చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఈ యొక్క సమూయేలు గ్రంథంలో మనకి మొదటి అధ్యాయం ఒక ఆమె కనపడుతుంది. ఆమె ఎవరు అంటే హన్నా, సమూయేలు తల్లి మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ దినాన దేవుడు మనకి చెప్పనైన మాటలు నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అని అంటే, నీకు సంతోషాన్ని ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన కొన్ని పనులు చేయాలని దేవుడు మనతో మాట్లాడనన్నాడు. అందులో మొదటిగా ఏంటి అంటే నీకు అవిశ్వాసం అనేది ఉండకూడదు. నీలో ఉన్న అవిశ్వాసం ఏమవ్వాలి అంటే సమాప్తం అవ్వాలి. అప్పుడు నీకు సంతోషాన్ని అయితే దేవుడు ఇస్తాడు. ఈ యొక్క లేఖనంలో మొదటి అధ్యాయం 10వ వచనంలో చూసుకుంటే
చూసుకుంటే అక్కడ ఆమె ఎవరు హన్న అంటే ప్రార్థన చేస్తుంది, దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, చాలా ఏడుస్తుంది, చాలా దుఃఖాక్రాంతురాలై ఆమె తన మనసంతా వేదనతో నిండి చాలా వేదనతో బాధతో ఆమె దేవుని మందిరంలో మూలుగుచున్నట్లుగా ప్రార్థన చేస్తున్నట్లుగా ఏడుస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఆమె ఎందుకు అనంటే ఆమెకి బిడ్డలు లేరు, ఆమె గొడ్రాలిగా ఉంది, పిల్లలు లేక ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఆమె భర్తకు ఇంకొక భార్య ఉంది, ఆమెకు బిడ్డలు ఉన్నారు. అయితే ఈమెకి బిడ్డలు లేరు కనుక చుట్టుపక్కల ఉన్న వారు కావచ్చు, ఆమె రెండవ భార్య వల్ల అతని భర్త యొక్క రెండవ భార్య వల్ల కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఆడవాళ్ళకి అనేది వస్తూ ఉంటాయి. అలాగే ఆమె కూడా కొన్ని ఇబ్బందులు ఒకవేళ ఆమె చూస్తుండొచ్చేమో, ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఈ దినాన ఎంతో ఏడుస్తున్నట్లుగా తన బిడ్డల కోసం బాధపడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఆమె చాలా దుఃఖంలో ఉంది, ఆమె చాలా విచారంగా ఉంది, ఎంతో ఏడుస్తుంది, ఎంతో దుఃఖము ఆమె గుండెల నిండా నిండి దేవుని సన్నిధిలో ఆమె ఎంతగా మురుగుచుందంటే అక్కడున్న దైవజనుడు ఏది ఆమె మత్తురాలయ్యేమో అనుకున్నట్టు విధముగా ఆమె అంత బాధలో మునిగిపోయింది, అంత విచారంలో ఉంది. అయితే ఆమె చూసి ఆమె మందిరాలుగా ఉందేమో ఏది అనుకున్నాడు, కానీ ఆమె ఏం చేస్తుందంటే నిజంగా ఆమె ప్రార్థన చేస్తుంది, చాలా దుఃఖంలో ఉండి ఆమె ప్రార్థన చేస్తుంది. అయితే ఆమెకి ఇప్పుడు ఏం కావాలి అని అంటే ఆ దుఃఖమును తొలగించడం, దేవుడు ఆమెకి కార్యం జరిగించడం అనేది, ఆమెకు ఒక బిడ్డలు కలగడం అనేది కావాలి, ఆమెకు ఒక బిడ్డ కావాలి కనుక దేవుని సన్నిధిలో ఆమె ఎంతగానో మరుపెడుతున్నట్లుగా దేవుని దగ్గరికి వచ్చి ఆమె ఎంతగానో ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడుతుంది. అయితే ఈ దినాన ఆమె దుఃఖ దినములు కూడా సమాప్తం అవ్వాలంటే దేవుడు ఆమె జీవితంలో ఏం చేయాలి అని అంటే ఒక కార్యం అయితే చేయాలి. ఇదో మొదటి అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాటి నుండి దుఃఖముగా ఉండటం మానెను. అయితే ఈ యొక్క హన్న ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి తన చింత ఏదైతే ఉందో, తన బాధ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి దేవుని మందిరంలోనికి చెప్పి దేవుని దగ్గర చెప్పి తిరిగి ఆమె ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళి ఆమె ఏ విధంగా ఉంది అంటే ఆమె చేసిన ప్రార్థన ఏదైతే ఉందో అది దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు దానికి కార్యము చేస్తాడు, నాకు ఎలా అయినా బిడ్డలు కలుగుతారు, నేను బిడ్డలను కంటానని ఆమె చాలా విశ్వాసంతో ఉంది కనుక ఆమె తన ఇంటికి వెళ్ళిన కాడి నుంచి తనకున్న చింత ఏదైతే ఉందో, తనకున్న బాధ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి అది తొలగించుకొని అది అంతా మర్చిపోయి దేవుడు నాకు కలుగు చేస్తాడనే విశ్వాసముతో ఆమె ఉంది కనుక అప్పటి నుంచి మంచిగా భోజనం చేస్తూ తన పనులు తను చేస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఈ దినాన మనకున్న దుఃఖములు, మనకున్న బాధలు, మనకున్న చింత ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలి అంటే మనలో ఉన్న అవిశ్వాసం అనేది పోవాలి. ఏ విధంగా అన్నా తన ప్రార్థన చేసి దేవుని దగ్గర అంతా చెప్పుకొని విశ్వాసంగా తన ఇంటికి వెళ్ళిందో అదే విధంగా మనకున్న బాధలు ఏవైతే ఉన్నాయో, చింతలు ఏదైతే ఉందో, కష్టం ఏదైతే ఉందో, ఏదైతే ఇబ్బంది మనలో ఉందో అదంతా దేవుని సన్నిధిలో మనం చెప్పుకొని దేవుని దగ్గర ఏడ్చి మనము కూడా మనం మనసును ప్రశాంతపరుచుకొని నెమ్మదిపరుచుకొని దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో ఈరోజు నేను ప్రార్థన చేశాను, నా దేవుడు నాకు ఎలా అయినా మంచి కార్యం చేస్తాడు, నా దుఃఖం ఏదైతే ఉందో ఇది ఇప్పటితో సమాప్తం అయిపోతుందని నమ్మకంతో మనము ఉండాలి. మనలో ముందుగా విశ్వాసం అనేది ఉండకూడదని దేవుని లేఖనం మనకి సెలవిస్తుంది. మళ్ళీ రెండవదిగా మనలో అపవిత్రత అనేది ఉండకూడదు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనం. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వారందరి సంగతి వారి సమాప్తము చేసిరి. ఇక్కడ మనకి కనపడుతున్న వ్యక్తులు ఎవరు అంటే యూదులు, ఇంకా యూద వంశస్థులు, బెన్యామీను వంశస్థులు మనకు అక్కడ కనపడుతూ ఉంటారు. అయితే అక్కడ ఏం జరిగింది అని అంటే
ఇక్కడ యెరూషలేములోని వారి ప్రకారములు కట్టుకోవడానికి వారు బానిసలైన జీవితాల నుండి దేవుడు వాళ్ళ విడుదల కలిగించి రాజుతో మాట్లాడి వారు యెరూషలేముకు రావడానికి అక్కడ నిర్మాణాలు వాళ్ళు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే వారు అక్కడికి వచ్చాక యెరూషలేములో ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్యజనులు ఎవరైతే ఉన్నారో, అన్య స్త్రీలను, అన్య పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వారు పెళ్లి చేసుకోవడం, వాళ్ళతో కలవటం అనేది అక్కడ మనకి కనపడుతుంది. ఈ ఎజ్రా గ్రంథంలో మనకి ఈ యొక్క ఆఖరి అధ్యాయంలో మనకి కనపడుతున్నాయి. ముందు నుంచి చదువుకుంటే అక్కడ ఎజ్రా ఏడుస్తున్నట్లుగా, ప్రార్థన చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఎందుకు అంటే ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యులతో కలిసి అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకోవడం, అన్యాచారంలోకి వారు వెళ్ళిపోయి వారు దేవుడు వారిని విడిపించారని చెప్పి వారి చెరలో నుండి వారు బయటపడ్డారనే ఆలోచన కూడా వారు మర్చిపోయి వారి యొక్క ఆశలకు, ఆడంబరాలకు వారు లోనయ్యి వారి పనులు వారు చేసుకుంటూ వారు వచ్చిన పనిని కూడా మర్చిపోయి అన్యులతో కలిసి వారి యొక్క పనులు వారు చేసుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఈ అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం వల్ల వారికి అపవిత్రత వచ్చినట్లుగా, దేవుని మాట వారు ధిక్కరించినట్లుగా, దేవుని మాట వినకుండా వారు ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే ఐగుప్తు నుండి దేవుడు వాళ్ళని విడిపించారో, మోషే వారందరినీ బయటికి తీసుకొచ్చాడో, దేవుడు వాళ్ళందరితో చాలా ఆజ్ఞలను, చాలా మాటలను దేవుడు ఎలా వాళ్ళ ప్రజలు, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలీయులు ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎవరైతే ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి వారికి నేర్పించాడు. మోషే ప్రతి ఒక్కటి దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి వారికి తెలియజేశాడు. అందులో ఏంటి అంటే అన్య స్త్రీలు ఎవరైనా, అన్య పురుషులు ఎవరినైనా కానీ వారిని పెళ్లి చేసుకోకూడదు, వారితో ఉండకూడదు, వారితో దూరంగా ఉండాలని దేవుని లేఖనంలో మనకి కనబడుతూ ఉందన్నమాట. ఆ సమయంలో అప్పుడు అక్కడ మోషే చెప్పినట్లుగా దేవుడు గ్రంథంలో దేవుడు మాట్లాడిన రీతిగా మోషే ఆ ప్రజలందరికీ చెప్పడం మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ వచ్చిన ఎవరైతే ఈ బిడ్డలు ఉన్నారో, దేవుని బిడ్డలైన వారు కూడా వారికి దేవుడు చెప్పిన ఆజ్ఞలను మర్చిపోయి, దేవుడు చెప్పిన ఏవైతే పని వారు మర్చిపోయి వారి యొక్క లోకంలో, వారి లోకాల ఆలోచనతో, లోక ఆచారాల్లో వారు ముందుకు పోతూ ఉన్నారు. అయితే అది ఇంకా ఆ యొక్క ఎజ్రా ప్రవక్త వారితో మాట్లాడటం, వారి హృదయాలను దేవుని వైపు తిప్పుకొని మార్చబడటం మనకి కనపడుతుంది. అయితే వారు వచ్చి ఇలాగ మేము చేసింది తప్పు అని చెప్పి చాలా బాధపడుతూ, అక్కడ వర్షం పడుతున్నా కానీ వర్షంలో తడిచి వారు అక్కడ మాట్లాడుకోవడం, చర్చించుకోవడం అనేది మనకి గ్రంథంలో కనబడుతుంది. అయితే ఇక్కడ మన దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అని అంటే ముఖ్యంగా మనలో అపవిత్రత అనేది ఉండకూడదు. దేవుని మనలో ఉన్న మనకి సంతోషాన్ని ఇవ్వాలి అన్న, మనలో ఉన్న దుఃఖాన్ని తీసివేయాలి అన్న, మనం పవిత్రులుగా ఉండాలని దేవుడు మనతో చెబుతున్నాడు. ఈ దినం ఇక్కడ ఉన్న ఈ లేఖనంలో, ఈ గ్రంథంలో బిడ్డలు ఎలా ఉన్నారంటే దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తూ, దేవుడు వారికి చెప్పిన మాటలను మర్చిపోయి వారు తిరుగుతూ వారి ఆలోచనలను, వారి ఆశలను లోకంలో పెట్టుకొని ఉన్నారు. అయితే వారితో దేవుడు మాట్లాడి వారి మనసులను మార్చి వారు సరే మేము మా దారిని చూసుకుంటా అన్య స్త్రీలను వదిలిపెడతాం, అన్య పురుషులను వదిలిపెట్టేస్తామని చెప్పి మాట్లాడుతున్నట్లుగా వారు వేరైపోయినట్లుగా దేవుని సన్నిధిలో వారిని వారు అప్పగించుకున్నట్లుగా మనకి కనపడుతుంది. ఈ దినాన మనము కూడా మనకు ఉన్న బాధలు, చింతలు ఏవైతే ఉన్నాయో ఈ దినాన దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అని అంటే, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరబడాలి అని అంటే నీలో ఉన్న అపవిత్రత ఏదైనా సరే దాన్ని తొలగించుకోవాలి అన్నట్లుగా, తీసివేసుకోవాలి అన్నట్లుగా, దేవుని యందు మనం భక్తి కలిగి, భయం కలిగి ఉండాలన్నట్లుగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మూడవదిగా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు మనం చదువుకున్నాం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవగా మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రీయులకు, ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఈ దినము ఈ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని తనతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లా పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొని వారికి వంతులు
పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. 11వ వచనం. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనేది. ఇక్కడ కూడా మనకి ఈ ఇశ్రాయేలీలు అనేవారు మనకి కనపడుతున్నారు. దేవుని బిడ్డలైన వారు మనకి కనపడుతున్నారు. అయితే వీళ్ళు కూడా ఎవరైతే ఇశ్రాయేలు పట్టణానికి వచ్చి వారి యొక్క ప్రాకారములను కట్టుకోవడానికి వచ్చారో వీళ్ళు దేవునికి విధేయులైనట్లుగా మనకి అవిధేయులుగా ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ దినాలకి దుఃఖ దినములు సమాప్తం అవ్వాలి అంటే మూడవదిగా నీలో ఉన్న అవిధేయత అనేది సమాప్తం అవ్వాలి. దేవునికి విధేయతగా ఉండాలి, పెద్దలకు విధేయతగా ఉండాలి, నీ చుట్టూ ఉన్న వారికి విధేయత కలిగి ఉండాలి. ముఖ్యంగా దేవునికి అయితే నీ విధేయత చూపించాలి. ఈ దినాన నువ్వు సంతోషంగా ఉండాలి అన్న, నీ బాధ తొలగిపోవాలి అనన్నా దేవుడు ఈ దినాన్ని చెప్తున్నాడు. ఏంటి అంటే నీలో ఉన్న అవిధేయతను పోగొట్టుకొని విధేయత కలిగి ఉండమని ఇక్కడ మనకి మాట్లాడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఈ యొక్క అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని బోధన వారికి ప్రకటిస్తున్నట్లుగా ప్రజలకు వారికి చెప్తున్నట్టు ధర్మశాస్త్రం తీసి వారందరికీ ప్రతి ఒక్కటి చెప్తున్నప్పుడు వారందరూ ఏడ్చారండి. వారు చేసిన పాపములు ఏవైతే ఉన్నాయో, వారు చేసిన అవిధేయత ఏదైతే ఉందో, ఏదైతే వారు దేవుని ధిక్కరించి మాట్లాడారో, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, దేవుని ఆజ్ఞలు నడుచుకోకుండా వారి జీవితాలు బ్రతికి ఉన్నాయో, ఏ విధంగా వారి లోకంలో ఇప్పుడు వరకు బ్రతికారో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వారు ఏడుస్తున్నట్లుగా, వారు బాధపడుతున్నట్లుగా, దుఃఖపడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఇప్పుడు వారి హృదయాలను వారు మార్చుకొని వారిని ఏడ్చి పశ్చాత్తాపడి వారు మారినట్లుగా మనకి కనపడుతుంది. ఇక్కడ మనకి ప్రవక్తలు చెప్తున్నానికి ఏడవద్దు, మీరు సంతోషంగా ఉండండి, దేవుడు ఇచ్చిన దినాన మనం సంతోషంగా గడపాలని చెప్పి మనకి కనబడుతుంది. అయితే ఈ దినం ఏదైతే ఉందో దేవుడు మనల్ని నిలబెట్టుకున్న ఈ దినము మనకి దుఃఖంలో మనం ఉన్నా, బాధలో ఉన్నా, మనకున్న చింత ఏదైతే ఉందో దేవుడు తీసివేయబోతున్నాడు. అయితే మనం ఏ విధంగా ఉండాలి అంటే మనలో ఉన్న అవిశ్వాసం ఏదైతే ఉందో అది పోవాలి. రెండవదిగా మనలో ఉన్న అపవిత్రత ఏదైతే ఉందో అది మనం కడుక్కోవాలి. మూడవదిగా అవిధేయత కలిగి మనం ఉంటున్నామేమో అవిధేయతను తెచ్చుకున్న వారిగా, అవిధేయతను మార్చుకుని విధేయత కలిగిన వారిగా ఉంటే దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్క దుఃఖములను, చింత, వ్యాధి, వారి అన్న ఎంతగానో బాధపడింది. తిరిగి సమూయేలు లాంటి మంచి ప్రవక్తను ఆమె పొందుకుంది, కుమారుడిగా ఆమె పొందుకోగలిగింది. రెండవదిగా యెజ్రా గ్రంథంలో మనం చూసిన ఆ యూదులు ఎవరైతే ఉన్నారో, బెన్యామీను వంశస్థులు ఎవరైతే ఉన్నారో, వారు చేసిన పాపములు వారి కంటికి కనపడి దేవుడు వారితో మాట్లాడి తిరిగి వారు ఏడ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టి మేము మారుతాము, ఇవన్నీ మేము చెయ్యము అని వారి అపవిత్రతను వారు తొలగించుకున్నట్లుగా మనకి కనపడుతుంది. మూడవదిగా అది ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులైన పిల్లలు. దేవుడు ఎప్పుడైతే ఐగుప్తు నుండి వారి చెరలో నుండి విడిపించారో అప్పటి నుంచి ఏదో ఒక విధంగా వారు అవిధేయత చూపిస్తూనే ఉన్నారు. ఒక పక్కన దేవుని స్తుతిస్తూ కనపరుస్తూ, అదే విధంగా దేవునికి అవిధేయత కలిగి దేవుడు చేస్తున్నా కూడా చేయలేనట్లుగా, లేదా ఐగుప్తులోనే మేము బాగా ఉన్నట్లుగా నిర్గమకాండంలో మనం బాగా చదువుకుని ఉంటాం, తెలుసుకుని ఉన్న మాటలు. అయితే వీళ్ళందరి విషయంలో వారందరూ అంత అవిధేయత కలిగి ఉన్నా దేవుడు వారిని ప్రేమించి వారికి తిరిగి మరొక ఛాన్స్ ఏదైతే ఉందో ఆ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ దేవుని వాక్యం వాళ్ళు తెలుసుకోవడానికి, వారు మళ్ళీ దేవుని సన్నిధిలో ఎదగటానికి, దేవునితో బ్రతకటానికి, దేవునితో నడవటానికి, నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో నరకంలోకి వెళ్ళకూడదు, వారిలో అపవిత్రత ఉండకూడదు, విశ్వాసం ఉండకూడదు, విధేయత ఉండకూడదు, నా బిడ్డలు నన్ను పోలి ఉండాలని దేవుడు ఆలోచించాడు కనుక దేవుడు ఈ దినాన మన దుఃఖ దినములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమాప్తము చేస్తున్నాడు. ఈ దినము సంఘ బిడ్డలందరూ మీలో ఎవరైనా ఏ బాధలు ఉన్నా, ఏ చింత ఉన్నా, ఏదైతే మీరు బాధలు వెళ్ళబుచ్చుతున్నారో ప్రతి ఒక్కటి దేవుడి దినాన తీసివేయబోతున్నాడు. ఎలా అంటే దేవుడు చెప్పినట్టుగా మనము కూడా ఉన్నట్లయితే, మనలో ఉన్న అవిశ్వాసం ఏదైతే ఉందో దాన్ని తీసివేసినట్లయితే, అపవిత్రత ఏదైతే ఉందో దాన్ని తీసినట్లయితే, అవిధేయతగా మనం ఉంటే విధేయత కలిగి ఉండాలని దేవుడు చెప్పినట్లుగా మనం ఆ విధముగా ఉంటే దేవుడు మన దుఃఖ దినములు కూడా సమాప్తం ఆయన వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేరుస్తాడు. ఈ యొక్క మాటలు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.
నీకు స్తోత్రం. అందరూ కూడా ప్రత్యేకంగా స్తోత్రం. దేవునికి మహిమ కలుగుతుంది. ఇంతవరకు చక్కటి వర్తమానము సిమియా ద్వారా అందించే మాటలు అది సమస్తమును సమాప్తి ఆయను. ఏంటండి? సమస్తమును సమాప్తి ఆయను. అవును, యెషయా గ్రంథంలో ఉన్నటి మాట 60వ అధ్యాయంలో ఉన్న మాట ఒకసారి మనం గమనిద్దాం. ఏంటి అంటే 19:20 వచనాల్లో చదివినప్పుడు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండెను. నీ దుఃఖ దినములు సమాప్తి అగును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా పరిస్థితులలో చాలా సమయాలలో మనకి దుఃఖములు అనేవి మనకి మన జీవితాల్లో ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి అంటే కొన్ని దేవుని చిత్తం వల్ల కాబోవచ్చు, కొన్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి, కొన్ని మనం చేసినటువంటి అవిధేయతను బట్టి, మరి కొన్ని దేవునికి ఇష్టముగా బ్రతకలేని పరిస్థితిని బట్టి మనకి దుఃఖాదినములు ఉంటాయి. ఈ దుఃఖాదినలన్నీ కూడా తీరిపోవాలి అంటే ఏం చేయాలి అనేది ఈనాడు మాట్లాడిన వర్తమానం. అన్న దేవుని సన్నిధిలో ఏడ్చి 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 ప్రార్థన చేసి తనకి ఏదైతే లోటుగా ఉందో ఆ లోటుని ఆమె దేవుని దగ్గర ఆ దుఃఖ దినాలను సమాప్తి అవుతున్నట్లుగా బిడ్డను సంపాదించింది అనేది చెప్పిన వర్తమానంలో మనకి ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్తగాను, ఒక యాజకుడుగాను అతడు నిలబడినది కృపను మనం చూడగలుగుతున్నాము. రెండవది,
అవిధేయత వలన అవిధేయత మరి చాలా సార్లు మనము అవిధేయతలను ఏం చేస్తామంటే దేవునికి దూరంగా ఉండి మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలనుకుంటూ ఉంటాం. విధేయత లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే దేవునికి దూరంగా ఉండి మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. అప్పుడు దేవుడు తన దాసులైన వారితో మాట్లాడి విధేయత కలిగిన విషయాలను తెలియజేస్తూ ఉంటాడు. అలాంటి విధేయత కలిగిన విషయాలు మనం తెలిసినప్పుడు ఆ అపవిత్రత నుండి మనం ఏమైపోవాలంటే తొలగిపోవాలి, దూరంగా ఉండాలి అనేది రెండవ విషయాన్ని మనం చూసుకోగలుగుతాం. మూడవది దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు లేదా యూదులు అనబడిన వీరు అన్య వివాహం చేసుకోవడం వలన దేవునికి ఇష్టలుగా పాపులుగా ఉన్నారు. వెంటనే దేవుని వాక్యాన్ని ఎజ్రా తీసుకుని వచ్చి ఆ వాక్యాన్ని చెప్పడం ప్రారంభిస్తే వాడు సుమారుగా 3 దినములు అలాగే అక్కడ దేవుని వాక్యాన్ని విన్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. 3 దినములు అంటే ఒక్క రోజు 2 దినాలు అలాగే ఉండిపోయారట. వర్షం వస్తున్నప్పుడు కూడా బయట. అప్పుడు వారి పాపాలను ఏం చేసేది తెలుసుకుని దేవుని సన్నిధిలో వారు జీవించడం ప్రారంభించారు. కనుక వాళ్ళ యొక్క దుఃఖాదినములు పాపంతో వాడు జీవించారు కనుక, దుఃఖాదినములతో వాడు జీవించారు కనుక వాటి నుంచి విడుదల కలిగిన వారిగా చూస్తాం. ఈ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 20వ వచనంలో మీ దుఃఖాదినములు సమాప్తముల అగును అన్నారు. ఇది ఇంకా నెరవేర్చబడలేదండి మాట. ఈ యొక్క మాట నెరవేర్చబడలేదు. నెరవేర్చబడే టైం దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు వస్తారు, తన పరిశుద్ధమైన సంఘాన్ని, నిష్కలంకమైన సంఘాన్ని ఆయన మేఘాల మీద తీసుకువెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుందంటే 7 ఏళ్ళు జరుగుతుంది. పరలోకంలో ఒక ప్రత్యేకమైన చోటులో తర్వాత తీర్పు జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. అయితే ఆ పరిణామంలో మనము దేవలోకంలో మనం ఉంటాం. అప్పుడు మనకి భూలోకంలో ఉన్నటువంటి విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ, సూర్యుడు మనకి అస్తమిస్తాడు, చంద్రుడు క్షీణిస్తాడు. అయితే పరలోకంలో అటువంటి ఉండదు. ఎప్పుడు కూడా సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆకలి దప్పికలు కూడా ఉండవు. అయితే అక్కడ ఆకలి దప్పికలు ఉండవు అంటే అక్కడ పరలోకంలో నీళ్ళు ఉన్నాయి. పరలోకంలో కొన్ని పంటలు కూడా పండిస్తారటండి. మరి ఏంటి ఎవరికి? దేవదూతులకి. కీర్తన
కీర్తన గ్రంథంలో కానీ వేరే పుస్తకాల్లో కానీ దేవుడు రాజ్యం చూపించింది పరలోకం నుండి ఆయన ఆకాశవాక్యం నింపి అంతరిక్షం నుండి కిందకి ఇశ్రాయేలీయులకు ధాన్యము పంపించాడండి. ధాన్యం. ఆ ధాన్యం ఇశ్రాయేలీయులు సుమారుగా 40 సంవత్సరాలు భూమి మీద తిన్నారంట. పైనుంచి ఆకాశం కురిపించేవాడండి. కురిపించడం అంటే ఆకాశ ద్వారాలు. ద్వారము అంటే తలుపులు. అవి తెలిసి అవి మనకి కనపడవు. ఆ దేవదేవుడికి దూతలకి కనిపిస్తాయి. ఆ ద్వారాలు తెలిసి కింద కుమ్మరించడం జరుగుతుంది. అటు తట్టలతో చేస్తారో లేక చెట్టుతో చేస్తారో దృష్టితో చేస్తారో మనకు తెలియదు. ఇశ్రాయేలు ఎక్కడున్నారో అక్కడ పడిన తర్వాత వాటి ఉదయాన్నే వెళ్ళి ఏడుకునేవారటండి ఆ ధాన్యాన్ని. నిర్గమాకాండంలో 16 చెప్తాడు ఆ విషయాన్ని. అవి ఎలా ఉంటాయంటే కొత్తిమీర కింద వల్లే ఉంటాయంటండి. ఆకారం కొత్తిమీర కింద వల్లే ఉంటాయంట. కొత్తిమీర కింద మీకు తెలుసా? కొత్తిమీర కింద ధనియాలే కొత్తిమీర అంటే కొత్తిమీర లాగానే ఉంటారండి ఆకారానికి. కానీ అది ఒళ్ళుకి తీసేసింది దేనికన్నాను జట్టు తేలి కంటేనే అపోహంగా ఉంటుందంట. తింటుంటే ఎంతో మధురంగా ఉంటుందంట ఆ ధాన్యం. ఆ ధాన్యం కురిపిస్తే అది తింటూ ఉంటూ ఉన్నారు 40 సంవత్సరాలు. అంటే అది ఏ ఆహారము అంటే దేవదూతల ఆహారం. అంటే నేను తప్పు మాట చెప్పాను, మీరు మర్చిపోవచ్చు. పరలోకంలో ఆహారం తప్పేవాళ్ళు ఉండమని చెప్పాను. తినడం తాగడం అనేది ఉండదని చెప్పాను కదా. మరి ఎన్నింటికండి అంటే ఇది ఒక వర్గమే. అక్కడ పరలోకంలో దూతలైన వాళ్ళు, అక్కడ వ్యక్తులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తింటారు, తాగుతారు. చెప్పండి. బట్ అలాంటప్పుడు మన పాట మీద ఆకలి తప్పులు అక్కడ సూర్యచంద్రుడు అందు ఎన్నడు ఉండడు. మరి పాటలు ఏంటండి అని ఆలోచన చేస్తే అక్కడ దూతలు మనం రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం? సుమారుగా 3 పూటలు తినే వాళ్ళు ఉంటారు, కొందరు 2 పూటలు తినే వాళ్ళు ఉంటారు. సరే 3 పూటలు సంగతి ఆపేద్దాం, ఇప్పుడు తగ్గింది. కానీ ఇది తగ్గింది అంటే తగ్గలేదు. పొద్దునే టిప్పులు మొదలెట్టారు కదా, గోధులు లెక్కలేదు. అది గోధులు లేదనుకోండి 3 పూటలే అనగా గోధులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అది కూడా గోధులు లెక్కేసి 3 పూటలు. రోజుకు 3 పూటలు అంటే 30 రోజులు 33 ఎంత అండి? ఎక్కడ వచ్చిన వాళ్ళు చెప్పండి. 90 అంటే నెలకు 90 సార్లు మనం ఏం చేస్తున్నాం చెప్పలే తింటున్నాం. ఏంటి అయితే సంవత్సరానికి ఎంత లెక్కండి? సంవత్సరానికి లెక్కేస్తే 90 అన్నాడు మనం 100 వేసుకోండి, 100 వేసుకుందాం. ఇది 100 వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అన్నాడండి? సంవత్సరానికి ఎన్ని దినాలు? 365 దినాలు. క్యాల్కులేట్ చేసి లెక్కేసుకుంటే ఇంత భోజనం తింటాం. అయితే ఇశ్రాయేలీయులు కూడా అలాగే తింటారు కదా.
అంటే ఎంత ఆహారాన్ని కిందకి పంపించాడో ఎన్ని లక్షలు ఉందండి? కాలు బలం 6 లక్షలు అయితే లేదు, కాలు బలం 6 లక్షలు అయితే అంటే కండలు తిరిగి యుద్ధానికి వెళ్ళేవాడు ఎలాంటి వ్యవస్థలు లాంటి వాళ్ళు అనమాట. 6 లక్షల మంది అంట. మరి వాళ్ళ తల్లిదండ్రులు వారి ఇంట్లో ఇంకా కొంతమంది లెక్కేసుకుంటే 20 లక్షల మంది, దేవుని స్తోత్రం చెప్పండి, 20 లక్షల మందికి ఆహారాన్ని కిందకి పంపించడం జరుగుతుంది. అంటే ఎంత పంట పండిస్తే పరలోకంలో కిందకి ఇంత ఆహారాన్ని పంపిస్తున్నారో, ధాన్యం పంపిస్తున్నారో ఆలోచించండి, సిద్ధగించండి. ఓకేనా? కనుక ప్రియులారా, అంటే అక్కడ ఏమున్నాయి? పంటలు ఉన్నాయి, భోజనం చేస్తున్నారు. అంటే దేవదూతలు కూడా దేవదూతలు తినే ఆహారము అన్నాడండి. అంటే దేవదూతలు భోజనం చేస్తాయంటే భోజనం చేస్తాయి. ఇప్పుడు మనం భోజనం చేసేది రోజుకి 3 సార్లు లెక్కేసుకున్నాం. ఈ రకంగా నిరంతరం మనం తింటాం. ఆ దేవదూతలు అలా తినరండి. అక్కడ ఏం లేదని చెప్పారు, ఆకలు దప్పెక్కలు ఉండవు అన్నాడు. అంటే అక్కడ దేవదూతలకు అంత ఆకలి ఉండదు. తింటే నాకు తెలిసినంత మట్టికి, ఆలోచించిన దానంత మట్టికి, నేను ఆలోచించిన దాన్ని బట్టి ఆలోచిస్తే దేవదూతలు 3 సార్లు తింటారు, 3 సార్లు తింటారు, 6 సార్లు తింటారు అని ఆలోచన. అంటే ఆకలి తగ్గుతులు అక్కడ ఉండవు. నీళ్ళు కూడా అలాగే తాగుతారు. అంటూ అక్కడ సూర్యచంద్రుడు ఉండడు అని అన్నాడు. అని ఈ సూర్యుడు అన్నాడు అస్తమింపడు. అంటే అస్తమింపడితే ఇక చీకటి పడదు. అస్తమించడంటే ఉదయించడం, అస్తమించడం. అంటే మనకి కాన్సెప్ట్ ఏమవుతుంది? సూర్యుడు ఏమైపోతాడు? కనిపించడు. అంటే అస్తమించడు అంటే మనకు కనిపించడు. అక్కడ ఇక ఎలుగు ఉంటుంది అనే విషయాన్ని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చంద్రుడు క్షీణింపడు. క్షీణించడం అంటే అదే కాంతివంతమైన దానిని తగ్గించడు. ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క చంద్రుడు క్షీణింపడు అంటే చీకటి అనేది ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఒక పాటలో ఏ పాట పాట? ఈ సూర్యుడు పరలోకంలో ఏం జరుగుతుంది? సూర్య చంద్రులు ఉండనే ఉండరు. మరి ఎందుకు పాడారా పాట? అన్ని ప్రశ్నలే, అన్ని ప్రశ్నలే. నిజంగా బైబిల్ తెలుసుకోవాలనుకున్న అన్ని ప్రశ్నలే తప్ప రేఖ ఇది నిజమా అనే రకరకాల ఆలోచన ఉద్దేశంలో చాలా మంది పెద్ద పెద్ద మేధావులు తిరిగి ఈ బైబిల్ వదిలిపెట్టేసి దృష్టిలేని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ఆత్మచేత ప్రార్థించి తెలుసుకుని వాళ్ళ జీవితాలు సరి చేసుకుని ఉంటే ఈ బైబిల్ పూర్తిగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. అయితే పరలోకంలో సూర్యుడు చంద్రుడు క్షీణిస్తాడు, అస్తమింపడు. ఇలాంటి వాక్యాలు మనం చదివినప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే పరలోకం ఎలా ఉంటుందో చెప్పుకుంటారా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2. ఎండ ఎంత ఉంది? తిరగలరా? తిరిగి వెళ్తుంది. ఇదేంటి అవి ఎండాకాలంలో
మీరు వాక్యం అర్థం చేసుకోకుండా ఉంటే ఎవడో చెప్పి ఏదో కథలు చెప్పి వెళ్తారు అనమాట. బైబిల్ సత్యాలు చెప్పరు కనుక ఇప్పుడు రెండైంది. అదే వేసవి కాలం వేదాల్లో ఈ టైంలో ఇంత టైంలో బయట తిరగలరా? తిరగలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు చూసారా, ఇంకొక గంటలో ఎండ ఎలా ఉంటుంది? తీవ్రత ఉంటుందా లేకపోతే తగ్గుతుందా? తగ్గుద్ది. ఓకే, అందరూ స్తోత్రం చెప్పండి. మరి ఇంకొక గంట వేసుకుందాం. ఎన్ని గంటలు అవుతుంది? 4 గంటలు. 4 గంటలకి అని ఇంకా కొంచెం ఎలా ఉంటుంది? చల్లబోతుంది, కానీ ఎలుగు ఉంటుంది. అందరూ నడుస్తుంటారు, ఎవరో నేను గుర్తుపడతాం. అలాంటి వెలుగు పరలోకంలో 4 గంటల వెలుగు అని సంచరించి ఉంటుంది అనమాట. అలా ఉండిపోద్ది వెలుగు. అర్థంగా ఆ వెలుగు గురించి మాత్రమే చెప్పాడు దేవుడు. అక్కడ వెలుగు ఉంటుంది, ఆయన వెలుగు కనుక ఎక్కువ చంద్రుడు క్షీణించడు అంటే కొంచెం కాంతి తగ్గుతుంది తప్ప అక్కడ చీకటి అనేది పడదు. అలా చెప్పుకుంటూ వచ్చి ఇది ఎప్పుడు జరుగుతుంది విశ్వాసులారా? ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు భూమి నుంచి పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వెలుగులో సంచరించినప్పుడు ఆ యొక్క చీకటి చంద్రుని యొక్క మరి ఏమంటాం, ఆ వెలుగులో సంచరించినప్పుడు మీరు సంచరిస్తుంటే అక్కడ సూర్యుడు ఉంటాడు, చంద్రుడు కనపడతాడు, అంటే వెలుగు ఉంటుంది. దేవునికి స్తోత్రం. దాని గురించి మాట్లాడాడు దేవుడు, దాని గురించి చెప్పాడు దేవుడు. కనుక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పొగలు ఉండదు అనే దానికి అర్థం ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత మీ జీవితాలు ఎలా ఉంటాయంటే దుఃఖ దినములు ఇంకా ఉండనే ఉండవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాత్రి అంతా దుఃఖమే, పగలంతా దుఃఖమే కదా. గమనించండి, రాత్రి పొద్దున్నప్పి నిద్రలో రకరకాల బలహీనతలు, పరిస్థితులు, దుఃఖమంటారు కాదని కదా, చెప్పుకోలేదు. బాధ, ఆ బాధ, ఈ బాధ, దుఃఖం 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 దుఃఖం. సరే, తెల్లారి కూడా దుఃఖం అన్నమాట, బలహీనత, దుఃఖం ఇది. కానీ దేవుడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దుఃఖాదిలో అన్ని మీకు రాత్రి పగలు దుఃఖాదులను క్షీణించడం జరుగుతుంది, ఇంకా ఉండవు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, అలాగే పాప విషయంలో, అలాగే అవిధేయత విషయంలో, అపవిత్ర విషయంలో, అలాగే అవసరత విషయంలో ఏదైతే ఇప్పుడు దాకా చెప్పిన వాక్య భాగాలు ఏమున్నాయో అవన్నీ మీ జీవితంలో జరగాలి అంటే దేవుణ్ణి మనం ఎప్పటి నుంచి వాక్యాన్ని ఆ పవిత్రతను కడిగి వేసుకుని ప్రార్థన చేసి అందాలే ఆశీర్వాదాలు పొందాలని దేవుని వాక్యం మాట్లాడడం జరిగింది. దేవుడి మాటలు అందరి ఇంట్లో జీవిస్తున్నాక వాక్యం చెప్పిన బిడ్డను దేవుడు వాడుతున్నాక ఆమె.